హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెంగళూరులో ఒక మహిళని అతి దారుణంగా చంపేసి 59 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అసలు ఏంటి కేసు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో ఆ కేసు మీరు కూడా విన్నారు కదా, మన 59 ముక్కలు నడిపారు, అతి దారుణంగా చంపేశారు, ఫ్రిడ్జ్లో పెట్టేశారు. మరి ఆ తర్వాత వారం రోజుల తర్వాత బయటపడింది అన్నారు. మరి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎవరు చంపారు, ఎందుకు చేశారు, మరి ఎలా కనిపెట్టారు పోలీసులు? ఈ కేసు అనేది నిజానికి ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న కేసు. గత చాలా రోజులుగా చూస్తున్నాం మనం. కోల్కతా కేసు అనేది ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో, దాంట్లో అనేక రకాల ట్విస్టులు అవన్నీ కూడా మనం మాట్లాడాం. అలాగే ఇది కూడా ఒక బ్రూటల్ మర్డర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో బ్రూటల్గా కనిపిస్తుంది. ఆమె శరీర భాగాన్ని అన్ని ముక్కలు చేసి అవి దారుణంగా ఫ్రిడ్జ్లో పెట్టి గందరగోళం చేశారు. అయితే ఎవరు చేశారు ఏంటి అనే దాని మీద వారం రోజుల పాటు పోలీసులకు కూడా క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదు, ఎందుకు ఆ నిందితుల మీద కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోయారంటే దీంట్లో అనేక రకాల డౌట్లు ఉన్నాయి, అనేక రకాల లూప్స్ ఉన్నాయి. సో అవేంటనేది మనం ఒకసారి చూస్తే ముందు కేసు గురించి ఒకసారి మాట్లాడాలి. గతంలో ఢిల్లీలో ఇలాగే ఒకటి జరిగింది. ఒక అమ్మాయి, ఐ థింక్ శ్రద్ధా వాకర్ అనుకుంటా పేరు, ఆ అమ్మాయికి ఇలాగే ఆ అమ్మాయితో పాటు లివింగ్లో ఉండే ఒక వ్యక్తి అమ్మాయిని చంపేసి అట్లాగే ముక్కలు చేసి తర్వాత సిటీలో వేరు చోట్ల వేయడాలు ఇట్లా చేశాడు. తర్వాత అతను పట్టుకున్నారు. దాని వెనకాల లవ్ జిహాద్ అనే యాంగిల్ ఒకటి వచ్చింది. అలాగే ఈ ఇష్యూ మీద కూడా లవ్ జిహాద్ అనే ఒక యాంగిల్ ఇప్పుడు కొంతమంది పార్టీల వాళ్ళు తగిలించే ప్రయత్నాల్లో ఉన్నారు. చూస్తూ ఉంటే ఇది కూడా రాజకీయంగా కొంచెం రంగు పులుముకోబోతుంది. ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకో ఎత్తుగా మారుతుందేమన్న భయం అయితే ఉంది ఇప్పుడు. అయితే దీని వెనకాల ఏం జరిగిందని చూస్తే ఈ అమ్మాయి పేరు మహాలక్ష్మి. ఈవిడ 29 ఇయర్స్ ఉన్నాయి. ఆవిడకి ఒక పాప కూడా 4 ఏళ్ల పాప ఉంది. ఆమెకి పెళ్ళయి 6 ఏళ్ళు అయింది. అయితే భర్తతోటి గొడవల వల్ల ఆవిడ బెంగళూరు వచ్చేసి అక్కడ ఉంటూ ఉన్నారు. నిజానికి ఆవిడ పశ్చిమ బెంగాల్ అమ్మాయి. సో కోల్కతా కేసు లాగే ఇక్కడ కూడా ఈవిడ పశ్చిమ బెంగాల్ అమ్మాయి. సో ఆమె హేమంత్ దాస్ అనే వ్యక్తితోటి 6 ఏళ్ల క్రితం వివాహం అయితే మొత్తానికి గత ఏప్రిల్లో వాళ్ళిద్దరు విడిపోయారు. ఎందుకు విడిపోయారు అనేది కూడా ఈ స్టోరీలో అది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్కే, అది కూడా మాట్లాడదాం. అయితే విడిపోయిన తర్వాత ఆవిడ 9 నెలల నుంచి గత 2023లో ఏప్రిల్లో అనుకుంటా విడిపోయారు. తర్వాత అక్కడ నుంచి ఈవిడ బయటకు వచ్చేసి తన జీవితం తను సాగిస్తూ ఉంది. ఈ క్రమంలో 9 నెలలుగా ఆవిడ వేరే ప్రాంతాల్లో ఉంటూ వస్తున్నారు. బెంగళూరుకు వచ్చి 3 నెలలు అయింది. ఆ 3 నెలల్లో ఆవిడ అదే వయాలి కావాలి అనే పైప్ లైన్ ఒకటి ఉంటే, సో ఈ ఏరియా, ఆ పైప్ లైన్ ఏరియాలో వీరన్న భవన్ అనే ఒక ఏరియాలో ఆవిడ ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అది కూడా సింగిల్ బెడ్రూమ్ ఇదే. సో అక్కడ ఉంటూ ఉండగా ఆవిడ ఏదో ఒక ఉపాధి కావాలి కాబట్టి ఫ్యాషన్ ఫ్యాక్టరీ అనే ఒక బట్టల షోరూంలో ఆవిడ ఒక టీమ్ లీడ్గా చేస్తున్నారు. బాగానే ఆవిడ జీవితం ఆవిడ సాగిస్తున్నారు. ఎటువంటి ఇది లేదు. ఈ క్రమంలో సడన్గా మొన్న ఒక రోజు సెప్టెంబర్ 7th అనుకుంటాను, మొత్తం ఆవిడ బాడీ మొత్తాన్ని ముక్కలు చేసి ఎవరు చేశారో అనేది సస్పెన్స్గా ఉంటే మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా వార్త అయితే వచ్చింది. నిజానికి ఆ పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళకి ఎందుకు ఆ ఇంట్లో నుంచి స్మెల్ వచ్చిందట. స్మెల్ వస్తే ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఏం అర్థం కాలేదు. తర్వాత మరుసటి రోజుకి ఆ స్మెల్ ఇంకా ఎక్కువైంది. ఆ దుర్వాసన భరించలేనంతగా వచ్చేసరికి వీళ్ళు ఇంకా లాభం లేదు, ఏదో జరుగుంటుందని చెప్పేసి పైగా లాక్ వేసింది రూమ్. సో ఏం జరుగుంటుందా అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చింది. మొదట్లో అయితే ఏదో కూరగాయలు పాడైపోయి అది అనుకున్నారు. తర్వాత అది కాదు, ఇంకేదో ఉంది అని చెప్పేసి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాక ఆ దుర్వాసన విపరీతంగా ఉంది. ఆ ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే ఫ్రిడ్జ్ నుంచి వస్తుందని అర్థమై చూస్తే మొత్తం శరీర భాగాలు ముక్కలు అయి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత పక్కనే ఒక బ్లూ కలర్ సూట్ కేసు, దాన్ని కూడా ఓపెన్ చేస్తే దాంట్లో కూడా కొన్ని శరీర భాగాలు ఉన్నాయి. బహుశా ఆ మర్డరర్ ఎవరైతే ఉన్నారో ఆ కిల్లర్ ఆ సూట్ కేసులో శరీర భాగాలు పెట్టి తరలించాలని ఆలోచించాడా, అది సాధ్యం కాక ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాడా అనే డౌట్ ఉంది. అంటే వీళ్ళు అది బద్దలు కొట్టే నాటికే 4 రోజులు అయిపోయింది ఆ బాడీ అట్లా ఇదై, కాబట్టి అది స్మెల్ వస్తూ ఉందన్నమాట. సో తర్వాత పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. డాగ్ స్క్వాడ్స్ వచ్చాయి. ఇట్లా దర్యాప్తు మొదలెట్టిన తర్వాత వీళ్ళు మొదటగా ఆ అమ్మాయి తల్లికి, తర్వాత ఆ అమ్మాయి సిస్టర్ ఉంది, సో ఆ సిస్టర్కి, అలాగే ఆమె భర్తకి, ముగ్గురికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముగ్గురు వచ్చారు. ముగ్గురిని కూడా విడివిడిగా ప్రశ్నించారు. ఎవరు చంపి ఉంటారు, ఏమైనా ఆవిడకి శత్రువులు ఉన్నారా ఏంటి కోణంలో వీళ్ళు దర్యాప్తు చేస్తే ఆ తల్లికి ఆ సిస్టర్కి కూడా ఏ క్లారిటీ లేదు. భర్త మీద వీళ్ళకి అనుమానం వచ్చింది. భర్తను కూడా దర్యాప్తు చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరు విడిపోయి దాదాపు 1 year దాటిపోతుంది. ఈ క్రమంలో భర్త అసలు ఆవిడతో లేడు, హేమంత్ దాస్. సో ఈయన చేసి ఉంటాడా, ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి అనే డౌట్ ఉంది. అలాగే అసలు ఈయన ఇక్కడికి రానే లేదు కాబట్టి ఈయన కాకుండా వేరే ఎవరైనా ఉన్నారనే అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి దర్యాప్తులో అతను చెప్పిన విషయాలు కొన్ని షాకింగ్గా ఉన్నాయి. ఏంటంటే ఆవిడకి ఒక వ్యక్తితోటి అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఆ వ్యక్తే చేసి ఉండొచ్చు అనేది అతను పేల్చిన బాంబు. సరే, ఆ యాంగిల్లో దర్యాప్తు చేద్దామని పోలీసులు అటువైపు కూడా ట్రై చేస్తే కొన్ని విషయాలు తెలిసాయి. అక్కడ చుట్టుపక్కల వాళ్ళని బట్టి కనుక్కుంటే తెలిసింది ఏంటంటే
ఆవిడని రోజు డ్రాప్ చేయడం కోసం, ఆవిడని వచ్చి పికప్ చేసుకొని మళ్ళీ తిరిగి సాయంత్రం ఇక్కడే డ్రాప్ చేయడం కోసం ఒక వ్యక్తి వస్తూ ఉండేవాడు. అతని పేరు అష్రఫ్. అతను ఉత్తరాఖండ్కి చెందిన వ్యక్తి. ఓకే. సో కుర్రోడు మంచిగా, అతను ఒక బార్బర్ షాప్లో పనిచేస్తూ ఉన్నాడు. సో ఇతను రెగ్యులర్గా ఆవిడని తీసుకొని రావడము వెళ్ళడము ఇదంతా చూసిన వాళ్ళు వీళ్ళ మధ్య ఒక అనుబంధం ఉంది అనేది జనాలకు క్లారిటీ వచ్చింది. అంటే ఒక దగ్గర అనుబంధమే ఉంది, కేవలం ఏదో వాళ్ళ దగ్గర ఎంప్లాయో లేకపోతే మరోటో కాదు అనేది వీళ్ళకి అర్థమైంది. ఇదే విషయాన్ని అతను కన్ఫర్మ్ చేశాడు, భర్త హేమంత్ దాస్. అతనేమన్నాడంటే, మా ఆవిడకి దాదాపు చాలా కాలం నుంచి ఒక అక్రమ సంబంధం ఉంది. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మా ఇద్దరి మధ్య గొడవ అయింది. 2023 ఏప్రిల్లో నాకు ఈ విషయం తెలిసింది. తెలిసిన తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. ఆ పెరిగి చాలా కాలంగా అవి సాగిన తర్వాత ఇక ఇది సరైంది కాదు అని చెప్పేసి నేను ఆవిడతోటి తెగదెంపులు చేసుకున్నాను, ఎవరి దారి వాళ్ళదే అయింది అని చెప్పేసి ఆయన అన్నాడు. సో ఆవిడ జీవితంలో అతను లేడు. ఇప్పుడు ఈవిడ సపరేట్గా బెంగళూరులో వచ్చి నివాసం ఉంటుంది. అతనేమో ఆల్రెడీ ఆవిడతోటి అఫైర్లో ఉన్నాడు, ఆ అష్రఫ్ అనే వ్యక్తి. ఈ విధంగా వాళ్ళ లైఫ్ సాగుతూ ఉంది. సో ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఆ రోజు రాత్రి ఆవిడని అతను వదిలిపెట్టిన తర్వాత ఆ నైట్ అతనే వచ్చి చంపేశాడా అష్రఫ్ అనే వ్యక్తి అనేది ఇప్పుడున్న డౌట్ పోలీసులకి. సో అతన్ని గాలించే పనిలో ఉన్నారు, అతను ఇంకా దొరకలేదు. సో అతన్ని గాలించే పనిలో ఉన్నారు. బహుశా మరి ఈ డౌట్ వీళ్ళకి పెరగడానికి కారణం ఏంటని చూస్తే, ఆ భర్త ఎవరైతే ఉన్నారో హేమంత్ దాస్, గతంలోనే లాస్ట్ ఇయర్లే అతని మీద కేసు పెట్టారట. సేమ్ సెప్టెంబర్ నెలలోనే అనుకుంటా. ఆయన ఇబ్బంది పెడుతున్నాడు మా కుటుంబాన్ని, ఆయనతోటి ఆయన ఇలా రాకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకి కేసు పెడితే, ఆ పోలీసులు ఆ బెంగళూరులోనే కేసు పెడితే దాన్ని టేకప్ చేసి వాళ్ళు అతనికి వార్నింగ్ కూడా ఇచ్చారు, పిలిచి నువ్వు తిరిగి బెంగళూరు నుంచి వెళ్ళిపో, తిరిగి రావద్దు అని చెప్పేసి అతనికి వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను బెంగళూరు నుంచి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయినా సరే మళ్ళీ అతను బెంగళూరుకి రావడము, ఇక్కడ పనిచేస్తూ ఉండడం పోలీసులకు తెలియకుండా అతను గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నాడు. ఇది ఇక్కడ ఉన్న విషయం. కాబట్టి అతని మీద డౌట్ అయితే పెరిగింది. అంటే ఆవిడతోటి కలిసి జీవించే అవకాశాన్ని ఆవిడ భర్త పోగొట్టాడు అనేది అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉండి ఉండొచ్చు మనం ఆలోచన చేస్తే. రెండోది, ఆవిడ కూడా ఇతను వ్యక్తిత్వం మీద ఏమైనా డౌట్ ఉండే ఆవిడ కూడా దూరం పెట్టిన అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న మహిళతోటి ఆవిడకి సంబంధించిన బాధ్యతలు కావచ్చు, ఆవిడకి సంబంధించిన ప్రతి రెస్పాన్సిబిలిటీ ఆవిడ లవర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఆవిడ జీవితంలోకి వచ్చిన వ్యక్తి తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం తప్పుపట్టలేం. ఆవిడ జీవితంలోకి వచ్చిన వ్యక్తి ఆ బాధ్యతలు తీసుకొని ఆ కుటుంబానికి ఒక పెద్దగా ఉంటే అది వేరు. అలా కాకుండా అతను కేవలం ఏదో ఫేవర్ కోసమో కొన్ని రకాల అవిని ఉపయోగించుకోవడం కోసమే వెళ్తే అది వేరు. సో ఇటువంటి విషయాల్లో ఒక మహిళ తన భద్రత విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆవిడ కూడా అలా ఆలోచించుకొని ఉండొచ్చు, కాబట్టి ఆ ప్రశ్నలు వచ్చే ఉండొచ్చు. ఈ విషయంలో వాళ్ళ మధ్య గొడవ ఏదైనా జరిగితే ఇలా జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనా. పోలీసులు కూడా ఇదే అంచనా వేస్తున్నారు, ఇలా జరిగి ఉండొచ్చు అని. కాకపోతే వాళ్ళకి ఇంకా భర్త మీద డౌట్ ఉంది, అలాగే ఇతని మీద డౌట్ ఉంది. సో ఇతనైతే ఇంకా దొరకలేదు, ఆ దర్యాప్తు అయితే సాగుతూ ఉంది. ఈ క్రమంలో పోలీసులు, బెంగళూరు పోలీసులు అయితే ఈ విషయాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకుని సిపి కూడా దయానంద్. సో ఆయన ఏమంటున్నారంటే, ఈ కేసు విషయంలో ముందు నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ వ్యక్తిని మేము ముందే మందలించాము, కాబట్టి ఆ వ్యక్తి దొరికితే తప్ప మిగతా విషయాలన్నీ తెలియవు అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇస్తున్నాడు. ఇదొక యాంగిల్ అయితే, దీనికి ఇప్పుడు మతపరమైన యాంగిల్ అనేది అంటుకోబోతుంది. చూస్తూ ఉంటే బెంగళూరులో బీజేపీ అనేది చాలా బలంగా ఉన్న పార్టీ. అలాగే ప్రతి చిన్నదానికి కూడా మతమైన యాంగిల్ తీసుకొచ్చేసి కొంతమంది హడావుడి చేస్తున్నారు. మనం ఆల్రెడీ కొన్ని విషయాలు దీని విషయంలో మాట్లాడుకున్నాం. బెంగళూరులో ఉన్న హిందూ సంఘాల నాయకులు ఒక ఆయన ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, అతని పేరు వినీత్ కాసర్హల్లి అనుకుంటా అతని పేరు. అతను ఏం చేశాడంటే, గతంలో ఏదైతే ఈ మాంసానికి సంబంధించి రాజస్థాన్ నుంచి ఒక మాంసం బెంగళూరుకు వెళ్తూ ఉంటుంది. సో ఇట్లా వెళ్తున్న క్రమంలో ఆ మాంసము ఇది ఏదైతే ఎక్స్పోర్ట్ ఉంటుందో దాన్ని ఆపేసి బెంగళూరు రైల్వే స్టేషన్లో దీంట్లో కుక్క మాంసాన్ని తీసుకొచ్చారు, ఇది వేరే అని చెప్పేసి అతను హడావుడి చేశాడు. బెంగళూరు రెస్టారెంట్లకు దీన్ని తీసుకెళ్తున్నారు అని. సో అది బాగా వైరల్ అయిపోయి అది మతపరమైన ఇది పులుముకొని పెద్ద వివాదమైంది. తర్వాత మళ్ళీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాన్ని టెస్ట్ చేసిన తర్వాత అటువంటిది ఏమీ లేదు, ఇది గొర్రె మాంసమే అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. ఇట్లా కొన్ని రకాల విషయాలు బెంగళూరులో వైరల్ అవుతున్నాం, మనం గమనిస్తూ ఉన్నాం. ఇది కూడా ఆ విధంగా అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. పైగా దీనికి ఈ మధ్యకాలంలో ఏది జరిగినా సరే లవ్ జిహాద్ అని చెప్పేసి ఒక పదం తీసుకొచ్చేసి దాన్ని పెంట చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో కూడా లవ్ జిహాద్ అని చెప్పేసి నానా రస పట్టించారు. అంటే ఆవిడ కేసు పెట్టిన విధానం కూడా ఆ విధంగా ఉండటము, దానికి ఇటువంటి కలరింగ్ అద్దటము ఇలా చేశారు. సో ఇట్లా అంటే ప్రతి విషయాన్ని పొలిటికల్గా వాడుకుందామని చూస్తున్నారు తప్పితే బాధితులకు ఒక అన్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం చేద్దాము అన్నట్లుగా మన పొలిటీషియన్లు ఈ విధంగా ఆలోచించకపోవడం, సమాజం కూడా ఆ టైప్లో ప్రశ్నలు లేవనెత్తకపోవడం అనేది ఇప్పుడు మన వాళ్ళలో ఉన్న అత్యంత పనికిమాలిన జాడ్యం అనమాట. దీనికి మనం బాధపడాలి, ఇటువంటి పరిణామాలు జరుగుతున్నందుకు. సంఘటనలు జరుగుతున్నందుకే కాదు, దాని విషయంలో సమాజం ఎటువంటి చైతన్యంతో రియాక్ట్ అవుతుంది, ఈ రియాక్షన్లో ఉన్నది వాస్తవికమైన రియాక్షనా, లేకపోతే బాధితులకి న్యాయం చేసేదా, లేకపోతే ఇలా హైప్ క్రియేట్ చేస్తే దాన్ని ఎంజాయ్ చేస్తూ పోతున్నా